మీ అందరికీ తెలుసు, మీడియా అంటే ప్రధానంగా టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత లైవ్ డిబేట్స్ ద్వారా ఏ కార్యక్రమాన్ని అయినా కూడా ప్రజలకి ఇమీడియట్గా ప్రజల దృష్టికి తీసుకురావడానికి కానీ ప్రజలను అప్రమత్తం చేయడానికి కానీ అన్ని మీడియా ఛానల్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీడియా పాత్ర చాలా ప్రధానమైంది. సో అయితే ఈ క్రమంలో ఈ లైవ్ డిబేట్స్లో ఎప్పటికప్పుడు తాజాగా ఉన్నటువంటి ఈ న్యూస్ గురించి విశ్లేషణలు రకరకాలైనటువంటి జర్నలిస్టులందరినీ కూడా తీసుకొని కూర్చొని పెట్టడం, మేధావులతో వాటి గురించి చర్చించడం సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. అయితే మనం గతంలో కూడా చూసాం, కొన్ని డిబేట్స్ జరిగేటప్పుడు కొంతమంది కొట్టుకోవడం జరుగుతుంది, కొంతమంది చెప్పులతో కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అక్కడ ఎక్కడో ఒక దగ్గర రేర్ కేసెస్లో జరుగుతాయి. ఒక దగ్గర సమస్య వచ్చిందని ఇల్లు తగలబెట్టుకోం ఎలుకుందని. అలానే ఇట్లా చాలా వరకు మనం ప్రజల్ని అప్డేట్ చేయడం కానీ అప్రమత్తంగా ఉంచడంలో మీడియా పాత్ర అత్యంత ప్రధానమైనది అని మన అందరికీ తెలుసు. ఈ క్రమంలో అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి. వాటిని మనం సరిచేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితులను ఎప్పుడు కూడా సమాజంలో మనం గమనిస్తాం. అయితే 3 రోజుల క్రితం 6వ తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన అత్యంత దురదృష్టకరమైనదని నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. ఒక ఛానల్లో, సాక్షి ఛానల్, దాంట్లో ఒక లైవ్ డిబేట్ జరిగేటప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్కి కృష్ణంరాజు అనే ఇంకొక అనలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ డెక్కన్ క్రానికల్ అనే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టు 2వ తారీఖున వచ్చింది. ఏమని వచ్చింది? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అని భారతదేశంలో కర్ణాటక టాప్ పొజిషన్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ 2వ పొజిషన్లో ఉంది అని డెక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నారు, దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది దీంట్లో ఉన్నటువంటి సారాంశం. దీని గురించి అక్కడ ప్రస్తావిస్తూ కృష్ణంరాజు అనే రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇది మిగతా అధికార పార్టీ కానీ ఎవరైనా కూడా మన రాష్ట్రం గొప్పగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే పరిస్థితులతో పాటు ఇటువంటి వాటి మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనే పదాన్ని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఈ మాట్లాడేటప్పుడు కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్, అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు. సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవంగా ఉండదు అని చెప్పి నివారిస్తూనే ఉన్నారు. అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినది కూడా మనం గమనించినాం. అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దగ్గరలు జరుగుతాయి. ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు, ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు. దీన్నే వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది. ఈ విధంగా మాట్లాడటం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ, మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ ఇమ్మీడియట్గా దాన్ని ఖండించడం కూడా జరిగింది. అయితే దీన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి అంశాలు ఎన్ని జరగల, ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం కదా. మరి 6వ తారీఖున లైవ్ డిబేట్లో ఈ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అంశం గురించి కృష్ణంరాజు గారికి తీసుకుంటానని ఆయన ట్వీట్ చేయడం, ఆ తర్వాత వెంటనే సాయంత్రం 3:40 పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడం, వెంటనే ఈరోజు 9వ తారీఖు ఉదయాన్న కేఎస్ఆర్ సీనియర్ జర్నలిస్ట్, ఆయన చాలా పద్ధతిగా అందరికీ కూడా తెలుసు, ఒక హుందాగా ఆయన డిబేట్స్ చేసేటువంటి వ్యక్తి, ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి తీసుకురావడానికి విజయవాడకి తీసుకొని వస్తా ఉన్నారంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు గమనించలేదా? ఈ మధ్య అయితే వైఎస్ఆర్సీపీ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, భారతమ్మ గారి గురించి కానీ, వాళ్ళ బిడ్డలు, ఆడబిడ్డలు ఇద్దరు చదువుకుంటా ఉంటే లండన్లో, వాళ్ళ గురించి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడినారు, ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తూ ఉన్నారు. ఇది ఎన్ని పేర్లు నేను కోట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష కానీ, వాళ్ళు ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారో అందరూ కూడా తలంచుకునే పరిస్థితిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఇంత దాడులు చేసిందా? ప్రెస్ రిపోర్టర్లను అరెస్ట్ చేసిందా? మీకు తెలియదా?
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ని అనుకూలమైన ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని అనుకూలమైన పత్రికలు ఉన్నాయి. వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, భారతమ్మ గారి గురించి కానీ, ఆ పిల్లల గురించి కానీ ఎంత దారుణమైన భాష మాట్లాడుతున్నారు. ఏ రోజైనా ఆ పత్రిక యజమానుల మీద కానీ, ఆ ఛానల్స్ యొక్క రిపోర్టర్ల మీద కానీ ఎక్కడైనా ఒక చిన్నది వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళని బెదిరించడం కానీ, వాళ్ళని నిర్బంధంలోకి తీసుకురావాలనే ఆలోచన కానీ ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ కానీ అప్పుడు చేసిందా? లేకుంటే ఇప్పుడు కూడా వారి గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మాట్లాడుతూ ఉంది. కానీ మీడియా గురించి ఏ రోజు కూడా ఒకళ్ళు కోట్ చేస్తే చేసి ఉండొచ్చు. వీరందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని మాట్లాడతారే తప్ప వీళ్ళని భయపెట్టాలనో లేకపోతే వీళ్ళని నిర్బంధించాలనో, ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ని, ఎడిటర్స్ని నిర్బంధంలోకి తీసుకోవాలనో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల. ఎప్పుడు కూడా